మనకి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ క్యాంపస్ 5 ఫ్లోర్ ఏసీ క్యాంపస్తో ఆల్మోస్ట్ 10 crore ఇన్వెస్ట్మెంట్తో ప్రతి క్లాస్ రూమ్ డిజిటల్ క్లాస్ రూమ్, ఏసీ, డిజిటల్ లైబ్రరీస్, హాస్టల్స్, ఏసీ హాస్టల్స్, ఇట్లా అన్ని పక్కా ఉన్నాయి. మీరు త్వరగా విజిట్ చేసి క్విక్గా డెసిషన్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుద్ది. అలాగే మరొక విషయం ఏంటంటే 10th మార్కుల మీద మేమిచ్చే ఆఫర్స్ కూడా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. మార్కులు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఉండవు. 550+ వచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తాం. ఫ్రీ సీట్ మీన్స్ అంటే మన ఏసీ క్లాస్ రూమ్ కూడా ఉంటుంది, ముందే చెప్తున్నాను. మెయింటెనెన్స్ ఛార్జెస్ 15,000 తీసుకుంటాం. అందరికీ తెలిసిన విషయం, 10th ఎక్కడ 30 నుంచి ఎంత చెత్త స్కూల్ అయినా 30 నుంచి 50,000 ఉంది ఫీజు 10th క్లాస్కి. సో ఈరోజు మనము మా దగ్గర ఐఐటి, ఐఏఎస్, నీట్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్కి 65,000. మనం ఇచ్చే ఎర్లీ బర్డ్ ఆఫర్లో 25,000 స్కాలర్షిప్ వస్తుంది. ఆ 25,000 ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది, తర్వాత వాళ్ళకి రాదు. సో ఇదే 25,000 మెంబర్స్కి ఈ కన్సెషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 10th క్లాస్ అప్డేట్ మార్కుల మీద ఆటోమేటిక్గా మీరు ముందుగా మాకు అడ్వాన్స్ ఓన్లీ 10,000 కడతారు. దీంతోడుగా మనకి రేపు సమ్మర్లోనే ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్స్ జరుగుతుంది. వచ్చే మన ఉగాదికి స్టార్ట్ అవుతుంది. మీ వాళ్ళు 10th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా పంపించవచ్చు. సో ఆ విధంగా మీరు మా ఫ్యాకల్టీని కూడా మీరు చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఆన్లైన్లో ఐఐటి నీట్ కోర్సులు కూడా 5,000 రూపీస్ మీకు మీరు జాయిన్ అయిన వెంటనే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రీగా. సో ఈ విధంగా మీకు వాల్యూ వచ్చే విధంగానే మీరు కట్టే అడ్వాన్స్ కూడా వాల్యూ ఇస్తున్నాం దానికి కూడా. సో మనకి ఇక్కడ బస్సులు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, వ్యాన్లు ఉన్నాయి. సో వీటి ద్వారా మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కలిగిస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాను. మన దగ్గర అన్ని గ్రూపులు ఉన్నాయండి. ఎంపీసీ విత్ ఐఐటి కోచింగ్, నీట్ విత్ బైపీసీ, అండ్ ఐఏఎస్ కోచింగ్ విత్ హెచ్ఈసి, అండ్ మనకి సిఏ ఆర్ మేనేజ్మెంట్కి బిజినెస్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళ కోసం సిఈసి అండ్ ఎంఈసి కూడా ఉన్నాయి. అందరిది ఎవరి దగ్గర లేనటువంటి ప్రత్యేక కోర్స్ కూడా ఉంది. ఏంటంటే ఎంపీసీ విత్ ఎంసెట్ కోచింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఫౌండేషన్ కోర్స్. ఇంటర్లో ప్రతి ఒక్కరికి ఏఐలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్తో మీకు స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. మన క్యాంపస్లోనే డిగ్రీ వాళ్ళకైతే ఇమీడియట్గా జాబ్ కూడా ఇప్పిస్తున్నాం. ప్రైవేట్ జాబ్స్ యాజ్ వెల్ as గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఇస్తున్నాం, ప్రైవేట్ జాబ్స్ ఇస్తున్నాం. ఇలా గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ ఉన్న ఏ జూనియర్ కాలేజ్ రాష్ట్రంలో లేదండి. దట్ ఈజ్ యువర్ అడిషనల్ బెనిఫిట్ ఇఫ్ యూ ప్రిఫర్ హియర్. చెప్పండి, ఇంకెవరైనా? రాజ్, అలాగే ఒప్పో అని ఒకటి ఉంది, శాంసంగ్ ఉంది, హేమ, అమృత ఉన్నారు. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అలాగే మీ పిల్లలు ఏ గ్రూప్ అయితే బాగుంటుంది, ఏ గ్రూప్లో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, క్యారీర్ ఉంటుంది, ఇట్లాంటి సందేహాలు కానీ మీ పిల్లలకి వాళ్ళు కూడా నిర్ణయించుకోలేకపోతే మేము ఒక 3 టెస్టులు పెడతాము. ఆ 3 టెస్టుల్లో మీకు కౌన్సిలింగ్ ఇచ్చి ఏది బెస్టో మేము సూచిస్తాం. హేమ గారు, అలాగే అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. మనకి సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ అది ఓన్లీ ఎంపీసీ బైపీసీ కాకుండా ఏ కోర్సులు తీసుకుంటే బెటర్ సార్ మామూలుగా? రోటెన్గా ఎంపీసీ బైపీసీ అనుకుంటున్నారండి. ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా ఎంపీసీ చేయాలి. మీ లక్ష్యం అంటే పిల్లల లక్ష్యం, మీ లక్ష్యం రెండు కంబైన్ అయ్యేలా చూసుకుంటే మంచిది. 2 బైపీసీ అంటే తీసుకుంటే ఖచ్చితంగా మనకి మెడికల్ నీట్ రాసుకోవాలి, లేకపోతే ఎంసెట్లో కూడా మెడికల్ ఉంటుంది, అది కూడా రాసుకోవచ్చు. కానీ ఈ 2 కాకుండా వేరే ఆప్షన్స్ కావాలి, బెస్ట్ ఆప్షన్స్ కావాలంటే మీరు ఫైనాన్షియల్ ఫీల్డ్కి వెళ్తారా, ప్రైవేట్ జాబ్కి వెళ్తారా, గవర్నమెంట్ జాబ్కి వెళ్తారా డిసైడ్ చేసుకుంటే మరొక 3 గ్రూపులు ఉన్నాయి. ఐఏఎస్ లాంటి కోచింగ్ దానికి వెళ్ళాలనుకుంటే అంత క్లియర్ డిసిషన్ మీరు తీసుకోగలిగితే ఇమీడియట్గా మీరు హెచ్ఈసి తీసుకోవచ్చు. లేదు బిజినెస్ స్కూల్స్కి, మేనేజ్మెంట్కి, సిఐ చార్టర్డ్ అకౌంటెంట్కి, అలాగే క్లాట్కి, లాయర్ దానికి వెళ్ళాలనుకుంటే సిఈసి, ఎంఈసి తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం డిజైన్ చేస్తున్నాం. ఎవరు ఏ గ్రూప్ జాయిన్ అయినా కానీ వాళ్ళకే స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్, అదర్ డిప్లొమా సర్టిఫికేట్ కూడా మేము ఆఫర్ ఇస్తాం. ఇక్కడ ఉండగానే ఇస్తాం.
అదే మీరు డిగ్రీ కూడా కంటిన్యూషన్ చేస్తే డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చేస్తాం. ఇప్పటికి మనం 3,500 మంది ఆఫీసుల్ని ఐఐటి నీట్ ర్యాంకర్స్ని సాధించాం. హేమ గారు అలాగే మిగతా ఇద్దరు ఉన్నారండి, శాంసంగ్ ఎస్ఎంఏ ఒప్పో H2495. మీరు యూ కెన్ ఆల్సో రిమూవ్ యువర్ ప్రైవసీ అండ్ స్పీక్ టు మీ డైరెక్ట్లీ టు క్లియర్ యువర్ డౌట్స్. నాకు వేరే సెషన్ కూడా ఉందండి నెక్స్ట్ ఇమీడియట్గాను. గ్రూప్ 1 సెషన్ ఉంది, అలాగే 1-to-1 సెషన్ ఇచ్చాము. 1-to-1 కూడా మేము వీ కెన్ ఇంటరాక్ట్ విత్ పేరెంట్స్. ఇది రైట్ టైం మనం డిస్కస్ చేసుకోవాల్సిన టైం, ఎందుకంటే అందరూ 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ రాస్తున్నారు. సో ఈ టైంలో క్లారిటీ రావాలి, ఏ గ్రూప్ చదవాలి, ఎటువంటి క్యారియర్ని ఎంచుకోవాలి, ఏ కాలేజ్ బాగుంటుంది. మా కాలేజ్ చెప్తున్నాం, మీరు మిగతా కూడా 100% కంపేర్ చేసుకోండి. చేసుకుంటే మంచిది, చేసుకోకుండా క్రేజీగా వెళ్తే పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి. ఇక్కడ బట్టి పట్టే విధానం ఉండదు, డిజిటల్ ప్యానల్స్ ఉంటాయి, అన్ని ఎక్స్ప్లెయిన్డ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. ఆ విధంగా మనకి చాలా అద్భుతమైనటువంటి క్లాసెస్లో డౌట్స్ క్లారిఫికేషన్ 100% అనమాట. టెస్ట్ రాసిన తర్వాత కూడా ఈవినింగ్ ఉంటాయి ప్రతిరోజు. ఇంకా డౌట్స్ ఏముంటే అడగండి. నెక్స్ట్ సెషన్కి నేను వెళ్ళవలసి ఉంది కాబట్టి ఇంకొక 10 మంది రెడీగా క్యూలో ఉన్నారు. ఆ సెషన్ని నేను చేసుకోవాల్సి ఉంటుంది. హేమ గారు, అలాగే ఒప్పో మొబైల్ పేరు మీద ఉన్నవారు, శాంసంగ్, మేడం హేమ గారు. సో ఎనీవే, ఇంకేమైనా డౌట్స్ లేకపోతే లేదా నాకు చాట్ కూడా చేయొచ్చు. మీకు నెంబర్ పంపిస్తాను. మా కలామయస్ పేరు మీద అన్ని సోషల్ మీడియాలో ఉన్నాయి, అందులో నెంబర్ పంపిస్తాను మీకు. పేరెంట్స్ కాంటాక్ట్ చేయాల్సింది, చాట్ చేసుకునే అవకాశం ఉన్నది, నెంబర్ పెడతాను. ఓకే. సో ఎనీ డౌట్స్ ఫర్ ఎనీవన్, ప్లీజ్ ఆస్క్ మీ. ఐ కెన్ వెయిట్ ఫర్ 2 minutes. సో ఎన్ని డౌట్స్ ఉంటే అడగండి. మనకి హాస్టల్ కూడా ఉంది, బాయ్స్ గర్ల్స్ హాస్టల్ ఉంది. ఆల్ ఫెసిలిటీస్ ఉన్న క్యాంపస్ ఇది. ఇమీడియట్గా మీరు క్యాంపస్ విజిట్కి రండి. సార్ హాస్టల్ ఫీస్ ఎంత ఉంటుంది సార్? హాస్టల్ ఫీజు మన ఏసీ హాస్టల్సే ఇస్తుంది, నాన్ ఏసీ ఇవ్వటం లేదండి ఈ సంవత్సరం నుంచి. దట్ ఈజ్ అబౌట్ 1 lakh ఉంది. మీరు ఒకసారి చూడండి, ఇది హాస్టల్ నుంచే గోదావరి కనబడుతుంది, అంత బ్యూటిఫుల్ లొకేషన్లో మన క్యాంపస్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి, అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ ఫర్ ద క్లియరింగ్ సార్. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను నెంబర్ పెడతాను, మీరు చాట్ చేయొచ్చండి. ఇంకా ఫీజు అయితే 65,000 డే స్కాలర్స్కి ఉంటుంది. సో మీకు ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చే అన్ని అప్లై అయిపోతాయి, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకే అప్లై అవుతాయి. సో విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ మళ్ళీ కావాలంటే కూడా మీకు సెషన్ అడగండి. మా యొక్క ఫ్యాకల్టీస్, ప్రిన్సిపాల్స్ అందరూ కాలేజీలో ఉంటారు, మీరు కాలేజ్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళు చేసినట్లయితే మీకు మళ్ళీ సెషన్ షెడ్యూల్ చేస్తారు. అప్పుడే ఇస్తాం, అందరికీ ఇవ్వటం లేదు, ఎవరైతే ఈ రోజు అనుకుంటామో వాళ్ళకే ఇస్తున్నాము. కాబట్టి రేపు అనే రోజు రావాలంటే మన చేతుల్లో ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరికి మేము 5 to 10 minutes ఇస్తాం టైం. ఆ 10 minutesలోనే చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.